హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? అయితే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా అమ్మ లేవగానే ఇంటి ముందు కసువు అయితే నీట్గా కొట్టేసి ఇంటి ముందు నీళ్ళు అయితే చల్లేసింది అనమాట. నేను లేవగానే ఇంటి ముందర ముగ్గు అయితే పెట్టేసి తలస్నానం అది చేసి దేవుడికి అయితే ముక్కేసుకున్నాను అనమాట. తలస్నానం చేశాం కదా, తల ఆరలేదని చెప్పి ఎండకు వస్తే సూర్యభగవానుడు ఏకంగా నా మీద దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంతకీ మేము ఊరికి ఎందుకు వచ్చామంటే మా అమ్మ వాళ్ళు కొత్త హౌస్ అయితే కడుతున్నారు ఫ్రెండ్స్. దానికి భూమి పూజ అయితే చేస్తున్నారు. సో దానికోసం మేము ఊరికి అయితే వచ్చాము. ఇప్పుడున్న హౌస్ వచ్చేసి మా పెద్ద తాత వాళ్ళ ఇల్లు అనమాట. ఇది వచ్చేసి సో ఇంకా నేను మా అమ్మ ఇద్దరు పూజకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేస్తున్నాము. మా నాన్న అలాగే మా ఆయన ఇద్దరు మా ల్యాండ్ దగ్గరికి అయితే వెళ్ళి అవి కొలతలు వేపిస్తామని అయితే వాళ్ళైతే ఫస్ట్ వెళ్ళిపోయారు. ఇంకా అంటే తీసుకున్నవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో బయట అయితే పెట్టేశాము. ఇంకా ఏమైనా మర్చిపోయామా అని చెప్పేసి మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి అన్నీ వెతుకుతుంది. ఇంకా నేను మా అమ్మ ఇద్దరు అన్నీ తీసుకొని బయలుదేరామన్నమాట. జయం మూవీలో సదా తీసుకొస్తుంది కదా ఫ్రెండ్స్, రాను రాను అంటే అది చిన్నదో అన్నట్టు. సో ఇలా తీసుకొని వస్తున్నావమ్మా నువ్వు అని మా అమ్మకి చెప్తే మా అమ్మ మంచిగా అయితే నవ్వుతుంది. సో మా అమ్మతో మంచిగా కామెడీగా ఉంటాం. మా అమ్మే కదండి, మా నాన్న కూడా అంతే. సో ఏది చెప్పినా కూడా అదొక కామెడీ లాగా చేస్తామన్నమాట. ఏది సీరియస్గా అయితే తీసుకోము. ఇంకోటి ఏంటంటే ఏ చిన్న విషయమైనా అమ్మ నాతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది తప్పు ఇది ఒప్పు అని అయితే వాళ్ళు చెప్తారు. సో అలాగా మాకు కూడా అది కొంచెం మాకు కూడా వచ్చినట్టు అనిపించింది. ఎవరైనా తప్పు అది చెప్తే గాన నాకైతే పిచ్చ కోపం వస్తుంది అనమాట. నాటకాలు అయితే ఆడకూడదు నా ముందర, నాకు అది నచ్చదు. సో మొత్తానికి ఫ్రెండ్స్ ఇది అనమాట మా ల్యాండ్. సో ఇక్కడే వచ్చేసి మేము ఇల్లు అయితే కడుతున్నాము. సో ఫస్ట్ మాకు పాత హౌస్ ఉండేదన్నమాట. అది మా తాతయ్య గారు కట్టింది. సో నేను అంటే ముందు తీసిన వీడియోలు కొన్ని ఉన్నాయి. సో అది కూడా మీకు వీడియో చూపిస్తాను. ముందు హౌస్ ఎలా ఉన్నది, ఇప్పుడు హౌస్ ఎలా కడుతున్నాము అవి కూడా మీకు బై వన్ అయితే వస్తుంది. ఇక్కడ మా ఆయన ఫ్రెండ్స్, అక్కడ బేల్దార్ అనమాట. ఇక్కడ మా నాన్న, ఇక్కడ ఇంకో బేల్దార్ అనమాట. సో మొత్తానికి అన్ని అంటే స్క్వేర్లు మూలలు ఏదో చూడాలంట కదా. సో వీళ్ళు మంచిగా ఒక దారం అయితే తీసేసుకొని కొలతలన్నీ వేసేసుకొని అక్కడక్కడ కట్లు అయితే నాటేస్తున్నారు. అంటే వాళ్ళకు అంటే గుర్తుండాలి కదా, ఏ మూల ఎక్కువ పెరిగింది ఏ మూల తక్కువ వచ్చింది, స్ట్రైట్ ఉందా లేదా అన్నట్టు వీళ్ళైతే ఇక్కడ లెంతులు అయితే తీసుకుంటున్నారు అన్నట్టు. టైం అయిపోతుంది ఫాస్ట్గా అని మా నాన్న అయితే అవసరిస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే ఇంకా స్వామి అయితే వచ్చేసి ఇగోండి ఇంకా నా చేత వాటర్లో కొంచెం ఆవు గంజి, పసుపు నీళ్ళు, పసుపు కుంకుమ అలాగే కొంచెం ఏమంటారబ్బా పెరుగు అంతా వేసేసి మొత్తం ఒక బాక్స్ లెక్క గీచి సో ఇది మాత్రం నువ్వు తడపమ్మా అని చెప్పాడు. సో నేను ఇంకా అది మాత్రమే అయితే తడిపేశాను. ఇంకా మనము ఇంటికి మెయిన్ పార అలాగే గుణపం రెండు కావాలి కాబట్టి అవి మెయిన్ ఆయుధాలుగా పెట్టేసి అక్కడ పూజ అయితే మా అమ్మతోటి అలాగే మా నాన్నతోటి అయితే ఇక్కడ భూమికి అయితే పూజ అయితే చేపిస్తున్నారు అనమాట స్వామి వచ్చేసి. సో అంటే తొందరగా అయిపోతుంది అనుకున్నాం కానీ ఇంకా ఈ కొలతలు అవి ఇవి పెట్టుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఈ పూజ జరిగేటప్పటికి 9:30 అలా అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా పూజకైతే ఎవరిని అయితే పిలవలేదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము. మా అమ్మ నాన్న నేను మా ఆయన అక్కడ ఇల్లు కట్టేకి బేల్దారులు వస్తారు కదా, ఇంకా వాళ్ళు ఇంకా మంత్రాలు చదవడానికి పూజారు అన్నట్టు. ఇంకా అంతేను, ఎవరిని అయితే పిలవలేదు. చాలా అంటే చాలా సింపుల్గా అయితే పూజ అయితే ముగిచ్చేసాము. మా పిల్లల్ని కానీ మా సిస్టర్ని కూడా అయితే మేము వెంట పెట్టుకొని తీసుకెళ్ళలేదు. అసలు మేము అక్కడే ఒక 2 రోజులు ఉంటామని అయితే అనుకోలేదు ఫ్రెండ్స్. మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ అంతా వచ్చేద్దామని అయితే అనుకున్నాము. బట్ ఇంకా అక్కడ పనులన్నీ కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి. సో ఇంకా అవి కూడా చూసుకొని అయితే రావాలి కదా. ఇంకోటి ఏంటంటే మా అమ్మ మా నాన్నకు మేమిద్దరే ఆడపిల్లలు అనమాట, మాకు కొడుకులు అయితే లేరు కాబట్టి ఇంకా మా ఆయన నేనే చూసుకోవాలి. ఎందుకంటే మా సిస్టర్కి ఇంకా పెళ్ళి కాలేదు. ఆ పిల్లకి పెళ్ళి అయితే వాళ్ళు కూడా అన్నీ చూసుకునేవాళ్ళు. అంటే ఒకసారి మా ఆయన వెళ్ళినా ఇంకొకసారి ఇంకొక అల్లుడు వెళ్ళేటోళ్ళు అనమాట. ఇంకా దానికి పెళ్ళి కాలేదు కాబట్టి ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా మేమే చూసుకోవాలి. ఇంకా మా సిస్టర్ మీద మేము ఆధారపడలేము కదా, ఎందుకంటే ఆ పిల్ల మా పిల్లలు ఎంత ఇంకా ఆ పిల్ల కూడా అంతే అన్నట్టు. ఆ పిల్లకి పెళ్ళి అయ్యి ఒక బాధ్యత అంటూ వచ్చింటే సో దాని మీద నీకు ఒక భారం అన్నట్టు దానికి కూడా ఏదో ఒక వర్క్ చెప్పేవాళ్ళం. ఇప్పుడు దాని మీద అయితే మేమేమి మోపలేం కాబట్టి మాకు అంటే మేమే అక్కడ మొత్తం నిలబడి నేను మా ఆయన ఇంకా పనులు అయితే చూసుకోవాలి, చూసుకుంటాము కూడా.
ధూపోయం ప్రతిగృహ్యతాం విదుర్మాగ్ర వ్యాస్థాదిక ప్రత్యేకదీపం భాగత నైవేద్యాప్తే నారికేళం నివేదయామి. మధ్యలో పెట్టినా మధ్యలో పెట్టి శక్తి సమత్పన్నే స్వర్ణవర్ణమహేకలే అనేకరత్నం భూతే సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోమే అస్తు సదా యువో ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం ఈషణం భాద్రాం మృత్యుర్మృత్యున్నమామ్యహం శ్రీ లక్ష్మీనాథం స్వామి దేవతాభ్యో నమః. కర్పూరమంగళనీరాజనందనశయామి నీరాజనాంతం మధ్యే ఆచమనం సంస్యానంతరే పరిమళపత్రపుష్పాక్షరాన్నోప్యావృక్షాన్ ధార్యామి. నమస్కరోమి ఇందిరారమణ గోవింద లక్ష్మీరమణ గోవింద. అలా ఆ పక్క ఇంకా అట్లా గుంత పెట్టుకోండి శాస్త్రం చేసి. తదేవ లగ్నం తదేవ సుదినం తదేవ తారాగణం అక్కడ ఇంత చూరుతోనే ఇలా చూరు ఈ పక్కన ఈ పక్క ఆడి తదేవ లగ్నం సుదం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే స్మరామి. ఇంకోటి సాలిడ్స్ పెట్టు. అయం ముహూర్త సుముహూర్తస్తు సుప్రతిష్ఠితం. బయటికి పంచాలి లోపలికి పంచాలి మామూలుగా ఈ మూలికే. సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆడబిడ్డ చేత ఒక మూలన పూజ చేయిస్తే మంచిది అని చెప్పేసి పూజారి గారు వచ్చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి ఎవరైతే ఇల్లు అయితే కడతారో సో వాళ్ళ చేత కొంచెం అలాగా అంటే నామకే వాస్తుగా కొంచెం గుంత అయితే తీసేసి పంతులు గారు అక్కడ కొంచెం పూజ చేయమ్మా అని చెప్పారనమాట. ఇంకా వీళ్ళిద్దరే ఇల్లు కడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరి చేతే కొంచెం అలా తవ్వించి నా చేత అయితే అక్కడ పూజ అయితే చేయించారు. సో నేను పూజ చేసేటప్పుడు నేను ఫోన్ మా ఆయనకో లేకపోతే మా నాన్నకో ఇచ్చింటే సరిపోయేది. నేను వాళ్ళకి ఫోన్ ఇవ్వకుండా నా దగ్గర పెట్టుకున్నాను. లేకపోతే ఇంకా అది కూడా వీడియో క్లిప్ అయితే ఇందులో యాడ్ అయ్యేది. ఎనీవే మా పూజ అయితే మంచిగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అమ్మ వాళ్ళు ఏ లోటుగా లేకోకుండా మంచి హౌస్ అయితే కట్టేసుకుంటే అదే చాలా హ్యాపీ అనమాట. ఇంకా నా ఆనందానికి అవధులు ఉండవు. సో పూజ అంతా అయిపోయింది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ బేల్దారి అంతా అంటే ఎంత ఏంటి అని మాట్లాడుకుంటారు కదా, ఎన్ని చదరాలు ఎన్ని గజాలు అన్నట్టు వాళ్ళైతే అక్కడ మాట్లాడుకుంటూ నిలబడ్డారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, బాయ్.